శేఖర్ వినిపిస్తుందా? ప్లీజ్ ఒక్కసారి వెంకటేష్ గారిని మాట్లాడుతాం సార్. చిన్న కాల్ వచ్చింది, మాట్లాడుతున్నాం ప్లీజ్. రైట్, ఓకే. వెంకటేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టులో అరెస్ట్ కాబోతున్నారట, ఏదో సెంటిమెంట్లు అని చెప్పి జరుగుతున్న ప్రచారం. గవర్నర్ దగ్గరికి భేటీ కూడా ఏదో కీలకమైన అంశాలు మాట్లాడుకున్నారట. భారతీ రెడ్డి గారి వైపు కూడా వెళ్తున్నాయట ఈ రూట్స్ అన్నీ కూడాని. ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పార్టీ పగ్గాలు అవినాష్ రెడ్డికి అప్పచెప్పబోతున్నారట, వీళ్ళు రాజీనామాలు చేయబోతున్నారట. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? లిక్కర్ స్కామ్ అంత సీరియస్గా ఉందా? వాళ్ళ ఏమీ లేదు అంటారు, పారదర్శకంగా చేసేవంటారు, కానీ వస్తున్న వార్తలు అయితే చాలా దూరం వెళ్తున్నాయి. ఇప్పుడు ముందుగా 99 వీక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధులకి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. లిక్కర్ స్కాము, దాని యొక్క విచారణ ఏ రకంగా జరుగుతుంది అనేది ఒకటి కోర్టులో చూస్తున్నాము. రెండోది మీడియా డిబేట్స్ లో కానివ్వండి, మీడియా లీకేజెస్ ఏవైతే ఉన్నాయో వార్తలు, వీటన్నిటిలో కూడా చూస్తున్నాం. సాక్షాత్తు అధికార పార్టీ అధికార ప్రతినిధికి లేని ఇన్ఫర్మేషన్ ఈ రాష్ట్రంలో మరొకరికి ఉండేటువంటి అవకాశమే లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల్లో ఖచ్చితంగా ఇప్పుడు అజయ్ గారు కానివ్వండి, లేకపోతే అరుణ గారు కానివ్వండి, అరెస్ట్ చేస్తారట, భారతి గారు కూడా ఉన్నారట, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ వాచ్మెన్ తో సహా అందరూ ఉన్నారట అని కూడా, ఇవన్నీ అటాలే కదా. దీనికి కాంకరెంట్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఏ కేసులో కూడా పర్టికులర్ గా ఇది ఇక్కడ ఈ క్రైమ్ జరిగింది, దీనికి సంబంధించి ఈ ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. చార్జ్ షీట్ లో పేర్లు ఉన్నాయి అంటే అనుమానాలు రావా సార్? యాజ్ ఏ అడ్వకేట్ గా చెప్తున్నాను, చార్జ్ షీట్ లో మీ పేరు నా పేరు కూడా పెట్టొచ్చు. చార్జ్ షీట్ లో రాసుకోవడానికి ఏముంది? మీ సిఇఓ గారు చెప్తే మీరు చేస్తారు, నా సీనియర్ చెప్తే నేను చేస్తాను. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్పినా, లేకపోతే ముఖ్యమంత్రి అరెస్టులు అవుతున్నాయి కదండి, చార్జ్ షీట్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఒకటి అరెస్టులు అవుతున్నాయి కదా. ప్రభుత్వం, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్, ప్రభుత్వం యొక్క హస్తాలు చాలా విశాలంగా ఉంటాయి. ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయొచ్చు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు ఎవిడెన్స్ కోర్టుకి సబ్మిట్ చేయాలి కదా. ఎవిడెన్స్ కోర్టుకి సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క ఎక్యుజేషన్, నేరపూరితమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో, లేకపోతే క్రైమ్ ఏదైతే ఉందో, ఆ క్రైమ్ జరిగిందని చెప్పి ఖచ్చితంగా కోర్టులో చెప్పినప్పుడు మాత్రమే, ఆ నేరారోపణ నిరూపితమైనప్పుడు మాత్రమే వాళ్ళు నిందితులు అవుతారు. అరెస్ట్ చేయడానికి ఏముంది? మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇది ప్రూవ్ అవ్వాలి కదా. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే అతను వ్యక్తి కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఇంతకుముందు పరిపాలన అనుభవం, ఈ రాష్ట్రం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి పరిస్థితి అతనికి తెలీదు. అతను కొత్తగా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ సీఎం. ఆయనకి తెలుసు ఏ నేరం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాని యొక్క పర్యవసానాలు ఏంటి, ఒకవేళ నేరం జరిగినట్లయితే దానికి బాధ్యులు ఎవరు ఉంటారు అనేది ఖచ్చితంగా ఏ అధికారులకి సంబంధం లేకుండా ఏ రాజకీయ నాయకుడు కూడా క్రైమ్ చేసేటువంటి పరిస్థితి, స్కామ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా ఈరోజు మద్యం కుంభకోణం జరిగి ఉండొచ్చేమో అనుకుందాం. దీనికి సంబంధించి నేరపూరితమైనటువంటి వ్యవహారాలు నడిపినటువంటి వ్యక్తుల మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కానీ ఛార్జ్ షీట్ 300 పేజీల పైచిలుకున్నటువంటి ఛార్జ్ షీట్ లో ఖచ్చితమైన సాక్ష్యాలు లేవు. మరొక విషయం ఏంటంటే, లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఈ రోజు కాంకరెంట్ గా కేవలం 4 ఫోన్లు ఒక చోట ఉన్నటువంటి గూగుల్ ఇన్ఫర్మేషన్ కాదండి, సాక్ష్యాలు లేవు అని చెప్పి కోర్టు కొట్టేసిందా ఈ కేసుని? ఇంకా ఆ స్థాయికి రాలేదు సార్. ఆ స్థాయికి వస్తే ఖచ్చితంగా కొట్టేస్తుంది. ఓకే, ఆ స్థాయికి వస్తే సాక్ష్యాలు బెయిల్ ఇవ్వట్లేదు కదా, ఇంకా ఏవి సాక్ష్యాలు లేనప్పుడు బెయిల్ ఎందుకు రావట్లేదు సార్? ఇక్కడ బెయిల్ అనేది మ్యాటర్ ఆఫ్ రైట్ సార్. బెయిల్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మేము ఇన్ని 100 మందిని విచారిస్తున్నాం, ఇందులో కొంతమందిని మాత్రం ఒక 10 మందినో 15 మందినో మేము అరెస్ట్ చేశాం. వీళ్ళు బయటికి వెళితే మా విచారణకి బ్రేక్ పడేటువంటి ఒక అవకాశం ఉందన్నప్పుడు
లేదు లేదు కుదరదు, వీళ్ళందరికీ బెయిల్ ఇవ్వాల్సిందే అని కాదు చెప్పేసి కాదండి, అంటే వీళ్ళు ఏం చూపిస్తారు, ఏం మా దగ్గర ఉన్నాయని చూపిస్తారు? ఎటువంటి ఎవిడెన్స్ లేవు కదా ఈ కేసుకి సంబంధించి. అదే సార్ చెప్తుంది. ఆ. ఖచ్చితంగా వీళ్ళు బయటికి వెళ్తే మా యొక్క ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేశారు సార్, నన్ను బయటికి పంపించారు అనుకోండి, నేను వెళ్ళి అంటే వెంటనే వీళ్ళు ఏవో శేఖర్ రెడ్డికి చూపించుంటారా జడ్జి ముందు, ఇదిగోనండి ఇది ఇంతవరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసాము, వీళ్ళు ఉండాలి ఏమీ లేదు. అని చెప్తారా? అసలు ఏమీ లేదా? మీరు ఏమీ లేదంటున్నారు కదా, నాకు అనుమానం వచ్చింది. 300 పేజీల ఛార్జ్ షీట్ లో కాంకరెంట్ ప్రూఫ్ అనేది లేదు. లిక్కర్ కుంభకోణం జరిగి ఉండవచ్చు అనేది తప్ప, నేలమాళిగల్లో డబ్బులు ఉండవచ్చు, వాటిని బంగారంగా మార్చి ఉండవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో బంగారం కొనుక్కొని ఉండవచ్చు, ఆ డబ్బులు ఇయ్యే అయి ఉండొచ్చు, ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఉండవచ్చు, అన్ని వచ్చులే.